Hello everyone. Praise Lord everyone. ఈరోజు ఈ క్వర్టీ కీబోర్డ్ యూస్ చేసుకొని మనం టోన్స్ చేంజ్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఈ ఫీచర్ మనకి మెయిన్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే ఎఫ్ బటన్ ప్రెస్ చేసి ఏదైనా టోన్ నేమ్ ప్యాచ్ నేమ్ మనం టైప్ చేస్తే దానికి చేంజ్ అవుతూ ఉంటుంది. లేదా చాలామంది ఎలా చేస్తారంటే మిడి కీస్ యాప్ ఎక్కించుకొని దాని ద్వారా చేస్తారు. ఇంకో ఆప్షన్ ఓఎస్సి ద్వారా, టచ్ ఓఎస్సి ద్వారా చేస్తారు. కానీ మనకి గిగ్ పర్ఫార్మర్లో ఎటువంటి థర్డ్ పార్టీ ప్లగిన్ లేకుండా ఎలా టోన్స్ చేంజ్ చేసుకోవాలి క్వర్టీ కీబోర్డ్తో అనేది ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ గిగ్ పర్ఫార్మర్ ఓపెన్ చేసుకున్న తర్వాత విండోస్లో గిగ్ స్క్రిప్ట్ ఎడిటర్ ఓపెన్ చేయాలి. ఇందులో మనకి ఆన్ కీ స్ట్రోక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆన్ కీ స్ట్రోక్ అంటే మన కీబోర్డ్లో మనం ఏదైనా కీ ప్రెస్ చేస్తే దాన్ని కీ స్ట్రోక్ అని అంటాడు. అంటే ఆన్ కీ స్ట్రోక్ అంటే ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో పర్టికులర్ కీ అని, అది ఒకవేళ ఓకే, నేను వి పెడుతున్నాను ప్రజెంట్ ఎగ్జాంపుల్గా. డిస్క్రిప్షన్ రాయొచ్చు. నేను వి ప్రెస్ చేయగానే వీణ స్ట్రింగ్స్ నాకు ప్లే అవ్వాలి. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ స్టార్ట్ చేసినప్పుడు దానికి ఎండ్ కీబోర్డ్ రాయాలి. జస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఫాంట్ మరీ పెద్దగా ఉన్నట్టుంది, కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఓకే, ఓకే, దీన్ని డిఫరెంట్గా చేయొచ్చు. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి ర్యాక్ స్పేస్ నెంబర్ బట్టి. ఓకే, ఇక్కడ వీణ స్ట్రింగ్స్ నాది 7 ఉంది. సో ఇక్కడ నేను 7 - 1 అంటే 6. ఇట్ ఈస్ ఏ ఇండెక్స్ నెంబర్ యాక్చువల్లీ, అండ్ 0. ఓకే, కంపైల్ చేస్తున్నా. డిస్క్రిప్షన్ స్పెల్లింగ్ తప్పు. ఓకే, కంపైలేషన్ సక్సెస్ఫుల్ అని వస్తేనే స్క్రిప్ట్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఇప్పుడు నేను పియానో ప్లే చేస్తున్నాను. సో నేను వి ప్రెస్ చేయగానే స్ట్రింగ్స్కి వచ్చింది. మరలా ఒకసారి చూద్దాం.
వేరే టోన్లో ఉన్నా నేను వి ప్రెస్ చేస్తున్నా, వెంటనే మనకు టోన్ అనేది చేంజ్ అయింది. ఓకే, సో అలాగా మనకి ఎన్ని టోన్స్ ఉన్నాయో అన్ని కీస్ని మ్యాప్ చేసుకోవడానికి అన్నిసార్లు ఇదే స్క్రిప్ట్ని మనము డూప్లికేట్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పియానో, ఇక్కడ పియానో, ఇప్పుడు నేను వి ప్రెస్ చేయగానే నా వేనస్ స్ట్రింగ్స్లో వి ప్రెస్ చేయగానే లాస్ట్ కోర్స్లో ఫస్ట్ వేరియేషన్కి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నేను 0 పెట్టాను. సో ఇప్పుడు నాకు సెకండ్ వేరియేషన్కి వెళ్ళాలంటే ఇండెక్స్ 1 పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు లాస్ట్ కోర్స్ కావాలి. ఫస్ట్ అయితే వేనస్ స్ట్రింగ్స్ వస్తుంది, నేను ఎల్ పెట్టుకుంటున్నా లాస్ట్ కోర్స్ స్ట్రింగ్స్ రావడానికి. నా ర్యాక్ స్పేస్ వచ్చేటప్పటికి 7, అంటే 7 - 1, అండ్ వేరియేషన్ వచ్చేటప్పటికి సెకండ్ వేరియేషన్ 2 - 1 ఈజ్ 1. ఓకే, వీణా ప్లస్ లాస్. ఈ డిస్క్రిప్షన్ అనేది మనకి జస్ట్ మనం ప్రెస్ చేయగానే కామెంట్ రూపంలో పైన చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ స్పేస్లో మనకి ఏ టోన్ మనం రాసుకున్న డిస్క్రిప్షన్ అనేది చూపిస్తుంటుంది. ఇప్పుడు పీ ప్రెస్ చేసా, పియానో వచ్చింది. సారీ, ఓకే, ఇక్కడ మనం పియానోకి నెంబర్ ఇవ్వలేదుగా. ఫస్ట్ మన ర్యాక్ స్పేస్ నెంబర్ వచ్చి 1, సో 1 - 1 0 కంపైల్. ఓకే, మనం ఇక్కడ ఎడిట్ చేసిన ప్రతిసారి మనం కంపైల్ చేయాలి, అప్పుడే వర్క్ అవుతుంది. పియానో అవుతుంది, వేనస్ స్ట్రింగ్స్ అవుతుంది, అండ్ అగైన్ పియానో, లాస్ట్ స్కోర్ వస్తుంది. ఓకే, ఇది ఒక మెథడ్. ఓకే, ఇది స్విచ్ టు ర్యాక్ స్పేస్ అనే ఫంక్షన్ యూస్ చేసాం. అలా కాకుండా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఓకే, ఇప్పుడు నాకు ఈ స్ట్రోక్ మ్యాచింగ్ 1 పెట్టుకున్నా. ఇక్కడ ఏంటంటే సాక్సిఫోన్ ప్లే అవ్వాలి నాకు. స్విచ్ టు ర్యాక్ స్పేస్ కాకుండా స్విచ్ టు ర్యాక్ స్పేస్ కామెంట్ చేస్తున్నాను. స్విచ్ టు ప్రోగ్రామ్ నెంబర్. ఓకే, నా ప్రోగ్రామ్ నెంబర్ వచ్చేటప్పటికి నా వేరియేషన్ నెంబర్సే నాకు ప్రోగ్రామ్ నెంబర్స్ కింద ఉంటాయి. 11 నాకు తెలిసి ఇండెక్స్ అనుకుంటున్నా. కంపైల్. వర్క్ అవ్వలేదండి. ఓకే, నేను ప్రోగ్రామ్ నెంబర్ పెట్టలేదు, ఓన్లీ ర్యాక్ స్పేస్ నెంబర్స్ ప్రోగ్రామ్ కింద వర్క్ అవుతున్నాయి. ఓవర్ రైట్ చేసి పెడదాం, ఒక నిమిషం. ఓకే, ఈ వేరియేషన్కి నేను ప్రోగ్రామ్ నెంబర్ అసైన్ చేస్తున్నా. ప్రోగ్రామ్ నెంబర్ ఒక 14 పెట్టాను. ఓకే,
14 ఎంటర్. స్క్రిప్ట్లో కూడా 14 తీసుకుందాం ప్రోగ్రామ్ నెంబర్. ఓకే, నేను 1 ప్రెస్ చేయగానే వెళ్ళట్లేదండి ఇది. ఓకే, వచ్చింది పియానో. ఇప్పుడు మరలా ఒకసారి చూద్దాం. పియానో, ఇలా డిఫరెంట్ స్విచ్ టు ప్రోగ్రామ్ నెంబర్ కావచ్చు, స్విచ్ టు ర్యాక్ స్పేస్. అసైన్ చేసుకున్న నెంబర్కి -1 చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఇండెక్స్ వాల్యూ అనేది తీసుకుంటుంది, డైరెక్ట్ నెంబర్ కాదు. ఇండెక్స్ నెంబర్ డిఫరెంట్, వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. ఇండెక్స్ నెంబర్ ఎప్పుడు వచ్చేటప్పటికి మనం ఇచ్చిన వాల్యూకి -1 ఉంటుంది. అంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ నెంబర్ 14 కదా, ఇప్పుడు మన ప్రోగ్రామ్ నెంబర్ 14 కదా. సో ఇండెక్స్ వాల్యూ వచ్చేటప్పటికి 14 - 1 13 పెట్టుకోవాలి. ఇలాగే నెంబర్స్తో కన్ఫ్యూజ్ ఉంటే డిఫాల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది, స్విచ్ టు ర్యాక్ స్పేస్ నేమ్. మనం ఇక్కడ కోడ్ హెల్పర్ క్లిక్ చేస్తే Ctrl+Shift+, మనకి ఇక్కడ ప్రాంప్ట్స్ వస్తాయి. స్విచ్ టు ర్యాక్ స్పేస్ బై నేమ్. ఓకే, మనం నేమ్ ఇవ్వాలి, అలాగే వేరియేషన్ యొక్క ఇండెక్స్ ఇవ్వాలి. ఓకే, కాపీ, అన్నీ డబుల్ కోట్స్లో పెట్టుకుంటే స్ట్రింగ్స్ వాల్యూస్ని డబుల్ కోట్స్లో పెడితే అది స్ట్రింగ్ అని క్యాచ్ చేస్తుంది. వేరియేషన్ ఇండెక్స్ వచ్చేటప్పటికి నాకు నాదస్వరం ప్లే అవ్వాలి. నాదస్వరం వచ్చి సెకండ్ వేరియేషన్ కాబట్టి 2 - 1 అంటే 1. ఓకే, నేను ఎప్పుడైతే 1 ప్రెస్ చేశానో నా స్వరంకి వెళ్ళింది పియానో. ఈ విధంగా మనం ల్యాప్టాప్ కీబోర్డ్ ద్వారా టోన్స్ చేంజ్ చేసుకోవచ్చు. నేను మరలా ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది గిగ్ పెర్ఫార్మర్ యొక్క డిఫాల్ట్ ఫంక్షన్ ఆన్ కీ స్ట్రోక్ మ్యాచింగ్. అంటే ఇక్కడ ఏదైతే మన కీ వాల్యూ ఉంటుందో అది పెట్టుకోవచ్చు. మన కొత్త కీబోర్డ్లోని 1 to 0, అలాగే ఆల్ ఆల్ఫాబెట్స్, అలాగే ఆల్ఫాబెట్స్ పక్కన ఉన్న ఇవన్నీ
కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్గా ఎన్నైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ అన్నిటికి మ్యాప్ చేసిన ఒక స్క్రిప్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అది మీరు డిఫాల్ట్గా యూస్ చేసుకుని దాన్ని బట్టి టోన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మనకు నచ్చిన కీతో నచ్చిన ఇన్స్ట్రుమెంట్ ప్లే అయ్యేటట్టు. ఇప్పుడు ఎఫ్ ప్రెస్ చేయగానే ఫ్లూట్కి వెళ్ళేటట్టు. ఫ్లూట్ డిస్క్రిప్షన్ రాసుకుంటే మనకి ఏ టోన్ ప్లే అవుతుంది అనేది మనకి పైన డిస్ప్లే అవుతుంటుంది. ఫ్లూట్ వచ్చేటప్పటికి 16లో ఒకటి ఉంది. ఇంకా ఓకే, ఫ్లూట్ బి అసైన్ చేద్దాం 63. సేమ్ ఏ ఫంక్షన్ యూజ్ చేసుకున్నా పర్లేదు. స్విచ్ టు ర్యాక్ స్పేస్ కానీ, స్విచ్ టు ప్రోగ్రామ్ నెంబర్ కానీ, స్విచ్ టు ర్యాక్ స్పేస్ బై నేమ్ కానీ ఏదైనా. ఇక్కడ మనకి స్విచ్ మీద ఏమేమి ఉన్నాయో ఇంకా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. న్యూగా ట్రై చేద్దాం. ఇంకా స్విచ్ టు ప్రీసెట్, స్విచ్ టు నెక్స్ట్ ట్రాక్. మనకి లెఫ్ట్ రైట్ యారోస్ ఉన్నాయిగా, దీంతో వేరే ర్యాక్ స్పేస్కి జంప్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్గా మనకి యారోస్తో వర్క్ అవుతుంటుంది. సో మరలా రాయాల్సిన అవసరం లేదు. స్విచ్ టు ర్యాక్ స్పేస్ బై నేమ్. ఓకే, బోత్ నేమ్స్ స్విచ్ టు ర్యాక్ స్పేస్ అండ్ వేరియేషన్స్ బై నేమ్. అంటే ర్యాక్ స్పేస్ నేమ్ మనం పై దాంట్లోని ర్యాక్ స్పేస్ నేమ్ అండ్ వేరియేషన్ నెంబర్ ఇచ్చాం. అలా కాకుండా ర్యాక్ స్పేస్ నేమ్ అండ్ వేరియేషన్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా దాని అంతటా అదే సెర్చ్ చేసుకుంటుంది ఇండెక్స్ వాల్యూని. ఇవి సెట్ లిస్ట్స్, ఇవి సాంగ్ పేజ్లో ఉంటాయి. స్విచ్ టు ప్రోగ్రామ్ నెంబర్, స్విచ్ టు ప్రోగ్రామ్ ఎక్స్ అంటే విత్ ఎంఎస్బి ఎల్ఎస్బి వాల్యూస్తో పెట్టుకోవడానికి ఇది. స్విచ్ టు ప్యానల్ వ్యూ, స్విచ్ టు వైరింగ్ వ్యూ. కింద ఉన్నాయి కనబడట్లేదా? సేమ్ ఈ ఫంక్షన్స్ అంతే. స్విచ్ టు ప్రోగ్రామ్ నెంబర్ చూసాము. స్విచ్ టు ర్యాక్ స్పేస్ అండ్ వేరియేషన్ బై నేమ్స్ కూడా ట్రై చేద్దాం. అప్పుడు ఫ్లూట్ బీన్ స్పేస్ నేమ్ వచ్చి ఫ్లూట్ బీ. ఇవి కోట్స్లో పెట్టుకోవాలి, డబుల్ కోట్స్లో పెట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ పక్కన ఉన్న బటన్ అనమాట డబుల్ కోట్స్కి. వేరియేషన్ నేమ్ వచ్చి డిఫాల్ట్ ఉంది. సో జస్ట్ నేను టైప్ చేస్తున్నా డిఫాల్ట్. ఓకే, ఫ్లూట్ బి కంపైల్. ఇక్కడ మనకి కంపైలేషన్ సక్సెస్ఫుల్ అని వస్తేనే స్క్రిప్ట్ వర్క్ అవుతున్నట్టు. అలా కాకుండా రెడ్ కలర్లో ఏమైనా వస్తే కనుక స్క్రిప్ట్ వర్క్ అవ్వదు. అండ్ ఎవ్రీ టైం మీరు ఈ స్క్రిప్ట్ ఇలాగ ఉంచేస్తే కనుక ఎర్రర్ ఉన్న స్క్రిప్ట్ ఎవ్రీ టైం మీరు గిగ్ పర్ఫార్మర్ ఓపెన్ చేసినప్పుడు ప్రాంప్ట్ అవుతూ ఉంటుంది ఎర్రర్స్ ఇన్ ద స్క్రిప్ట్ అని. ఓకే, ఒకసారి డెమో చూద్దాం. మళ్ళా పియానో పి. మనం ఎన్ని విధాలుగా కీబోర్డ్తో టోన్స్ చేంజ్ చేసుకోవచ్చో అవన్నీ ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో మరలా ఒకసారి డౌట్ ఉంటే, ఏమైనా అర్థం కాకపోతే మరలా ఒకసారి రివైజ్ చేసి చూడండి. ర్యాక్ స్పేస్ ఇండెక్స్ వాల్యూస్ బట్టి ఇది ర్యాక్ స్పేస్ నెంబరు అండ్ ఇది వేరియేషన్
నెంబర్, ఇండెక్స్ నెంబర్. సో ఈ విధంగా మీకు ఎన్ని టోన్స్ కావాలితే అన్ని టోన్స్ కీబోర్డ్లో ఉన్న అన్ని బటన్స్కి అసైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.